హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. రైట్. అయితే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ అధికారులందరూ కూడా లీవ్ పేరుతో, సెలవు పేరుతో వెళ్ళిపోతున్నారు, పరారైపోతున్నారు, పారిపోతున్నారంటూ కూడా కథనాలు వినిపిస్తుంది. సో దాని గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వెనక నేరమో ఘోరమో లేదు. కేవలం చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించకపోతానా, నేను జైల్లో ఉన్నాను కదా, చంద్రబాబు కూడా జైల్లో ఉండడా అనే కుట్రతో సుమారు 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి జైల్లో పెట్టించాడు. ఆ జైలుని కొనసాగించేందుకు రోజుకో 3 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అలా డబ్బులు వాళ్ళకి ఎదిరించి మన చంద్రబాబు నాయుడిని జైల్లో ఉంచడం జరిగింది. ఇంకా టార్చర్ పెడితే ఇంకా ఆనందించాడన్నమాట. అయితే వాళ్ళు అనుకున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంకో 10-20 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఉంటాడనే భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఎందుకు అంత చేయరు, కానీ మళ్ళీ వచ్చేస్తాడు, మళ్ళీ మొగుడు చంపేస్తాడు అనే ఆలోచన ఉంటే అలా చేసుకుంటేవారు కాదు. ఈ సంవత్సరం తప్పకుండా ఇచ్చిన తాయిలాలు బతికించేస్తే ఈడెవడరా మళ్ళీ అడిగేవాడు. 10 ఏళ్ళ వరకు మనకేం డోకా లేదనుకున్నారన్నమాట. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే జైలు నుంచి వచ్చాడో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపాడు, ఎప్పుడైతే కూటమి చంద్రబాబు నాయుడు జనసేన ఒకటైందో అప్పుడు భయపడ్డారు. అప్పటి నుంచి ఎవరో ఒకరు ట్రాన్స్ఫర్ అయిపోవడం, లేకపోతే రిటైర్డ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం ఏదో చేస్తూనే ఉన్నారన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే గెలిచారో వీళ్ళు లాంగ్ లీవ్ల మీద వెళ్ళిపోతున్నారన్నమాట. అక్కడ ఏదో మా పిల్లలు బాగాలేదు ఆయన చూసుకొస్తామని చెప్పి లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోతున్నారన్నమాట. అధికార యంత్రాంగం అంతా అయితే అఫ్కోర్స్ అంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరైతే ఉన్నారో అధికార యంత్రాంగం ఇప్పుడు వాళ్ళు లేరు, ఉన్నా వీళ్ళు ఉంచరు. వీళ్ళున్నా అంటే వీళ్ళకి కావాల్సిన ఉంచుకుంటారు కదా. ఇప్పుడు సుమారు ఎక్కడ 5 సంవత్సరాలు బట్టి వాళ్ళు అరువులు చాస్తూ ఉన్నారు, పని పాట లేకుండా చంద్రబాబు నాయుడిని నమ్ముకొని. కనుక ఆ చంద్రబాబు నాయుడు తాలూకు ఆ టీముని తెచ్చుకుంటారన్నమాట. మరి పవన్ కళ్యాణ్కి ఒక టీము కావాలి కదా. ఈ పదవులే కాకుండా రిక్రూట్మెంట్లో కూడా టీములు ఉంటాయి. నేను ఇంతమందిని రిక్రూట్ చేసుకుంటా, ఇంతమంది ఐపీఎస్ని, మొత్తం ఐపీఎస్లు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎంతోమందిని కేటాయిస్తారు. ఆ కేటాయించే వాళ్ళలో నేను ఇంతమంది ఐపీఎస్లు తీసుకుంటాను. అసలు ముఖ్యంగా ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ మీదే ఉంటుంది. అయినప్పుడు కూడా హోమ్ మినిస్టర్ని మన చీఫ్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసుకుంటాడనమాట. వీళ్ళు బాగా సమర్థుడు, ఈయన నా అనుభవంలో చాలా బాగా పనిచేశాడు అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఫైనల్ డెస్టినేషన్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అన్నమాట. అలాగుంటుందన్నమాట. అలా ఉండబట్టి వీళ్ళు కొత్త వాళ్ళే తెచ్చుకుంటారు, పాత వాళ్ళతో పని లేదు. పాత వాళ్ళు ఏదో వంకతో పరుగు అంతే. ఒక అన్యాయం చేయలేదు కదా. అక్కడ మన కడపలోనూ అక్కడ చూసినట్టయితే అవినాష్ రెడ్డి ఒక నేరస్తుడు, హంతకుడు, ఆయన్ని ఎంపీ చేశావు నువ్వు. మరి నిన్ను ఎంత ఘోరంగా చూస్తారు ప్రజలు. అందువల్ల ఆయన చేసిన తప్పులే ఆయన్ని శిక్షలు పెడుతుంటాయి అన్నమాట. ఉండండి, ఆగండి, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పనిష్మెంట్ వస్తుందో చూస్తాం కదా. ఎటువంటి పనిష్మెంట్ వస్తుందో చూద్దాం. ఒకవేళ పొరపాటున కానీ జగన్మోహన్ రెడ్డి తిహార్ జైలుకి వెళ్ళిపోయాడంటే నీకు వైసీపీ పార్టీ పూర్తిగా కుప్ప కూలిపోయినట్టే. అంటే మరి ఒకసారి 16 నెలలు ఎంతో జైల్లో ఉన్నారు కదా జగన్మోహన్. 16 నెలలు అప్పుడు వేరండి, అది వేరు. ఇప్పుడు కొత్త నేరాలు ఉన్నాయి కదా, కొత్త కేసులు ఉన్నాయి కదా. మెయిన్ కేసులు వేరు, కొత్త కేసులు వేరు. ఈ కొత్త కేసులకి ఎలా సమాధానం చెప్తాడు అది చూసుకుంటారన్నమాట. లేదంటే ఇప్పుడు మోదీకి ఈయనంటే కోపం ఉంది. బేరాలు చెడిపోయినాయి ఇద్దరి మధ్య, మోదీ మధ్య జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ చెడిపోయింది కనుక వెంటనే ఆ శిక్షలు అమలుకేమో వాళ్ళు ప్రజలిస్తారు. రేపు కూటమి ప్రధానమంత్రి పదవి తీసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇంకేముంది, నెక్స్ట్ ఎవరి మీద పగుందో వాళ్ళని పట్టుపట్టడమే. ఓకే. కూటమిలో మరి చాలామంది ఒక రాంగ్ ప్రచారం చేస్తున్నారు. కూటమిలోంచి మేము వెళ్ళిపోతామని చంద్రబాబు అన్నట్టు. అదేం జరగదు.
పొత్తులు అంటే ఏమిటి? ఒకరికొకరు సహకరించుకోవడం. సహకరించని నేను పూర్తిగా నా పని అయిపోయింది, నా మట్టుకు నేను జారిపోతానంటే ఇంకొకటి అవుద్ది. అర్థమైందా? ఖచ్చితంగా వారికి పూర్తిగా గౌరవిస్తూ ఆయన ప్రధానమంత్రిని చేసుకోవడం ఒకటే మిగిలి ఉంది. దీంట్లో చంద్రబాబు నాయుడు ఒకవేళ తోక జాడించినా పవన్ కళ్యాణ్ తాట తీస్తాడు. ఆయన మోడీ భక్తులు, మోడీ కొడుకులు అంటువాడు. మోడీకి కొడుకులు అంటాడండి. ఆయన అక్కడెందుకు కేంద్రంలో ఉండొచ్చు కదా అని చెప్పిన అప్పుడు కూడా ఇక్కడ లేకుంటే వెళ్ళిపోతే ఎలాగవుతుంది? ఎన్నో ప్రామిసులు చేశాడు, ప్రజలకు ఎంతో వాగ్దానాలు ఇచ్చాడు. ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నాడు, ఉద్యోగాలు అన్నారు, వసతి అన్నారు, వ్యవసాయం అన్నాడు, విద్య అన్నాడు, వైద్యం అన్నాడు. ఇవన్నీ ఒక దారి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ కదా వెళ్ళాల్సింది. గనక అప్పుడు పనిచేసినటువంటి పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ అందరూ కనిపించారు. రెవెన్యూ అధికారులు కూడా ఆదేశాలు వెళ్ళినాయి సార్, అంటే ఫైల్స్. అదే అంటాను. ఎందుకంటే వాళ్ళందరూ బాగా సెల్ఫ్ సఫిషియెంట్. ఒక్కొక్కడు 2 స్థలాలు 3 స్థలాలు కూర్చొని తిన్నంత సంపద వాళ్ళ దగ్గర ఉంది. ఇంకెందుకు? హాయిగా ప్రయాణానికి హాయిగా ఉంటుంది, రిటైర్మెంట్ తీసుకుంటారు. ఈసీఆర్ ఫైల్స్ అయినా మిస్ అయినా కూడా మళ్ళీ ఒక గందరగోళం స్టార్ట్ అవుతుందేమో మళ్ళీ. లేదండి, ఈసారి గందరగోళం స్టార్ట్ అవ్వడమో చంద్రబాబు నాయుడు. అంటే ఇక్కడ చూసాం కదా సార్, తెలంగాణలో ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత కొన్ని ఫైళ్ళు అన్నీ కూడా తగలబడిపోయినాయి. ఇక్కడ తగలబడ్డాయి కదా. విశాఖపట్నం షిప్యార్డ్లో తగలబెడుతున్న ఫైల్స్ చూపించారు కదా. అది ఎక్కడైనా చేస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. అంటే పనికిరాని ఫైల్స్, వాళ్ళకి ఏదో పనికి వచ్చే ఫైల్స్ ఉన్నాయంటే బయట పడ్డమరు, దూరంగా తీసుకొని తగలెట్టేస్తారు. తెలిస్తే తెలిసినట్టు చెప్పాలి, తెలియకపోతే తెలియనట్టు చెప్పాలి. కూటమి అంటే ఏమిటి? పొత్తులు అంటే ఏమిటి? ఒకరికొకరు సహకరించుకోవడం. సహకరించని నేను పూర్తిగా నా పని అయిపోయింది, నా మట్టుకు నేను జారిపోతానంటే ఇంకొకటి అవుద్ది. అర్థమైందా? ఖచ్చితంగా వారికి పూర్తిగా గౌరవిస్తూ ఆయన ప్రధానమంత్రిని చేసుకోవడం ఒకటే మిగిలి ఉంది. దీంట్లో చంద్రబాబు నాయుడు ఒకవేళ తోక జాడించినా పవన్ కళ్యాణ్ తాట తీస్తాడు. ఆయన మోడీ భక్తులు, మోడీ కొడుకులు అంటువాడు. మోడీకి కొడుకులు అంటాడండి. ఆయన అక్కడెందుకు కేంద్రంలో ఉండొచ్చు కదా అని చెప్పిన అప్పుడు కూడా ఇక్కడ లేకుంటే వెళ్ళిపోతే ఎలాగవుతుంది? ఎన్నో ప్రామిసులు చేశాడు, ప్రజలకు ఎంతో వాగ్దానాలు ఇచ్చాడు. ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నాడు, ఉద్యోగాలు అన్నారు, వసతి అన్నారు, వ్యవసాయం అన్నాడు, విద్య అన్నాడు, వైద్యం అన్నాడు. ఇవన్నీ ఒక దారి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ కదా వెళ్ళాల్సింది. గనక అప్పుడు పనిచేసినటువంటి పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ అందరూ కనిపించారు. రెవెన్యూ అధికారులు కూడా ఆదేశాలు వెళ్ళినాయి సార్, అంటే ఫైల్స్. అదే అంటాను. ఎందుకంటే వాళ్ళందరూ బాగా సెల్ఫ్ సఫిషియెంట్. ఒక్కొక్కడు 2 స్థలాలు 3 స్థలాలు కూర్చొని తిన్నంత సంపద వాళ్ళ దగ్గర ఉంది. ఇంకెందుకు? హాయిగా ప్రయాణానికి హాయిగా ఉంటుంది, రిటైర్మెంట్ తీసుకుంటారు. ఈసీఆర్ ఫైల్స్ అయినా మిస్ అయినా కూడా మళ్ళీ ఒక గందరగోళం స్టార్ట్ అవుతుందేమో మళ్ళీ. లేదండి, ఈసారి గందరగోళం స్టార్ట్ అవ్వడమో చంద్రబాబు నాయుడు. అంటే ఇక్కడ చూసాం కదా సార్, తెలంగాణలో ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత కొన్ని ఫైళ్ళు అన్నీ కూడా తగలబడిపోయినాయి. ఇక్కడ తగలబడ్డాయి కదా. విశాఖపట్నం షిప్యార్డ్లో తగలబెడుతున్న ఫైల్స్ చూపించారు కదా. అది ఎక్కడైనా చేస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. అంటే పనికిరాని ఫైల్స్, వాళ్ళకి ఏదో పనికి వచ్చే ఫైల్స్ ఉన్నాయంటే బయట పడ్డమరు, దూరంగా తీసుకొని తగలెట్టేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.